హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ చింతపండు పులిహోర. చాలా త్వరగా అయిపోయిద్ది. చింతపండు పులిహోర చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. గుళ్ళో ప్రసాదంలా ఉండిద్ది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ చింతపండు పులిహోర. దానికి కావాల్సినవి చింతపండు అంత, నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. పులుసు కూడా చేసుకున్నాను. కొంచెం పల్లీలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పోపు గింజలు, ఇంగువ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బండి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. బాగా ఆయిల్ వేడైపోయింది. పోపు గింజలు ఆయిల్ వేసాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ మినప్పప్పు. కొంచెం వేడవ్వాలి. పల్లీలు కూడా వేసుకుందాము. ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు బాగా పల్లీలు వేగిపోయినాయి, పోపు గింజలు. ఇప్పుడు ఇందులోకి పిండుకున్న పులుసు వేసుకుందాము. ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిద్ది. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. పులుసు బాగా చిక్కబడి దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. రైస్ కుక్కర్లో రైస్ వేసాను. రైస్ ఆల్మోస్ట్ అయ్యింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రైస్ని ఆరబెట్టుకుందాము. ఇప్పుడు బాగా దగ్గరకు పడింది. ఆయిల్ కూడా పైన తేలుతుంది. ఇలా రావాలి ఆయిల్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ ఆరబెట్టుకుందాము. ఈలోపు ఇది ఒక 5 మినిట్స్ చల్లగా అయిపోయిద్ది. రైస్ని ఒక బౌల్లోకి తీసుకున్నాము. బాగా చల్లగా అవ్వాలి, పొడి పొడిగా ఉండాలి రైస్. ఇప్పుడు రైస్లోకి చింతపండు పులుసుది పట్టి పెట్టుకుంది వేసుకుందాము. దీన్ని ఒకసారి మొత్తంగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.